హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ముందుగా మన ఛానల్లో వీడియో ఏంటంటే తెలంగాణలో చాలా స్పెషల్ అయింది సర్వపిండి ఎలా చేసుకోవాలో సింపుల్గా ఈ వీడియోలో చూసి మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా సర్వపిండి టేస్టీగా రావాలంటే ముందుగా అయితే ఇక్కడ కట్టెల పొయ్యి మీద అమ్మ అయితే చేసింది. ఈ టేస్ట్ కోసం ఎలా చేసుకోవాలో ముందుగా పిండి ఎలా కలుపుకోవాలో ఈ వీడియోలో అయితే చూడండి. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఒక తట్టలో కానీ ప్లేట్లో కానీ ఒక 2 గ్లాసుల వరకు అయితే బియ్యం పిండి అయితే తీసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో చిన్నగా కొత్తిమీరకు అయితే కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. ముందుగా కొన్ని కొత్తిమీరలు అలాగే వెల్లుల్లి దంచి పెట్టుకోవాలి. అలాగే ఒక ప్లేట్లో కొన్ని నువ్వులు అయితే తీసుకోవాలి. ఇక్కడ మీ టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకోవాలి. ఒక 2 లేదా 3 చెంచాల వరకు అయితే కారం అయితే వేసుకోవాలి. సర్వపిండిలో మరీ కారం ఎక్కువగా అయితే వేసుకోకూడదు, చూసుకుంటూ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఒక ప్లేట్లో కొన్ని నువ్వులు అయితే తీసుకోవాలి. నువ్వులు వేసుకుంటే సర్వపిండి అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీ టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. 1 లేదా 2 చెంచాల వరకు అయితే ఉప్పు అయితే వేసుకోవాలి. ఇక్కడ మనం పిండి ఎంత తీసుకుంటే అంత ఉప్పు కానీ కారమైనా వేసుకోవచ్చు. నువ్వులు అయితే కొన్ని అయితే వేసుకోవాలి. నువ్వులు వేసుకుంటే సర్వపిండి అనేది టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ముందుగా అయితే గ్రైండర్లో అయితే వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకోవాలి. సర్వపిండిలో ఇవన్నీ వేసుకుంటేనే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత ఒక గిన్నెలో అయితే ముందుగా కొంచెం కరివేపాకు, అలాగే ఉంటే కొంచెం ఉల్లాకు, అలాగే కొత్తిమీర ఆకు ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. అలాగే సర్వపిండి చేసుకునే ముందు ఒక 2 గంటల ముందైతే శనగపప్పు అయితే నానబెట్టుకోవాలి. అలాగే పల్లీలు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, శనగపప్పు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. ఇక్కడ సర్వపిండి అనేది 2 రకాలుగా చేసుకుంటారు. ఒకటేమో సోరకాయ సర్వపిండి పెడతారు, ఇంకొకటి నార్మల్గా అయితే సర్వపిండి అయితే పెడతారు. అలాగే ఇక్కడ చాలా రకాలుగా సర్వపిండి అయితే ఈ మధ్య ఎక్కువగా పెడుతున్నారు. ఇక్కడ మన తెలంగాణ స్టైల్లో అయితే సోరకాయ సర్వపిండి అయితే ఎక్కువ మంది చేసుకుంటారు. ఆ తర్వాత ఒక ఉల్లిగడ్డ అయితే చిన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. పప్పు అయితే ఒక గంట సేపు అయితే నానబెట్టుకోవాలి. గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ పల్లీలు వేసుకోకుండా శనగపప్పు వేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఏదో ఒకటి వేసుకోవచ్చు, అయితే 2 కూడా వేసుకోవచ్చు. ఎక్కువగా పప్పు ఇష్టం ఉన్న వాళ్ళైతే పప్పు అయితే వేసుకోవచ్చు. పల్లీలు కావాలనుకున్న వాళ్ళు పల్లీలనే వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని అయితే ఒక 2 నిమిషాల పాటు అయితే మంచిగా కలుపుకోవాలి. ఇక్కడైతే వేడి నీళ్ళు పోసుకుంటూ అయితే చాలామంది అయితే కలుపుకుంటారు. ఇక్కడ మనం సోరకాయ వేసుకుంటున్నాం కాబట్టి మనకి ఎక్కువగా వాటర్ అనేది అవసరం ఉండదు. సోరకాయ ఎలా వేసుకునేది అనేది ఈ వీడియో లాస్ట్ వరకు అయితే మీరు అందరూ తప్పకుండా చూడండి, మీకైతే అర్థమవుతుంది. సోరకాయ సర్వపిండి పెట్టుకుంటే కొంచెం మెత్తగా ఉంటుంది, చాలా ఇష్టంగా తింటారు. ఈ నార్మల్గా సర్వపిండి పెట్టుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది. సోరకాయ సర్వపిండి మీరు అందరూ ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలామంది రెస్టారెంట్లో ఇష్టంగా తింటారు కదా, అందులో అయితే సొరకాయనే వేసి ఎక్కువ మంది అయితే చేస్తుంటారు. ఇక్కడ ముందుగా మనం ఒక సొరకాయని అయితే మీడియం సైజ్ సొరకాయ అయితే తీసుకోవాలి. అది పొట్టు తీసుకొని ఇలా గీరుకోవాలి. ఇక్కడ మనం అయితే క్యారెట్ ఎలా తురుముకుంటామో అలానే తురుముకోవాలి. ఇందులోనే మెత్తగా ఉంటుంది కాబట్టి మనం పిండిలో వేసేటప్పుడు వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు. ఇవన్నీ అయితే మంచిగా నెమ్మదిగా గీరుకోవాలి. ఈ గీరుకున్న తర్వాత ఇదైతే మొత్తం పిండిలో అయితే వేసుకోవాలి. సూరకాయ వేసుకుంటున్నాం కాబట్టి సర్వపిండి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే సర్వపిండిలు కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది. ఎక్కువగా మాడగొట్టుకోకూడదు, ఎందుకంటే మనం సూరకాయ వేసుకుంటున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే చేసుకోవాలి. సర్వపిండిలో కొన్ని నువ్వులు వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. కొన్ని నువ్వులు వేసుకొని ఇవన్నీ ఒకసారి అయితే కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న సూరకాయది కూడా వేసుకోవాలి. సొరకాయ ముక్కలు కట్ చేసుకోకుండా ఇలా తురుముకొని వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఎక్కువగా వాటర్ అయితే యాడ్ చేసుకోకూడదు, ఎందుకంటే మనం ఇక్కడ సొరకాయ తురుముకున్నాం కాబట్టి వాటర్ అనేది అయితే ఎక్కువగా పట్టదు, చూసుకుంటూ అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని ఒక 2 నిమిషాల పాటు అయితే మంచిగా కలుపుకోవాలి. మనము సోరకాయ తురిమి వేసుకున్నాం కాబట్టి వాటర్ అనేది అయితే ఎక్కువగా పోసుకోకూడదు, ఎందుకంటే ముందే మనకి ఇక్కడ సోరకాయలో వాటర్ ఉంటాయి కాబట్టి వాటర్ అయితే అవసరం లేదు. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా పిండి నెమ్మదిగా కలుపుకోవాలి. అలాగే కొంచెం అవసరం ఉంటే వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు, మ్యాక్సిమం అయితే వాటర్ అయితే అవసరం ఉండదు. ఇలా మొత్తం కలిపిన తర్వాత కొంచెం వాటర్ అవసరం ఉంటే ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ కలుపుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా పొడి పిండితో అయితే సర్వపిండి చేరాలి కాబట్టి కొంచెం వాటర్ తీసుకుంటూ అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి. మీరు వీడియోలో చూస్తున్నట్టు చేయండి, తప్పకుండా మీకైతే సర్వపిండి అయితే చాలా స్పెషల్గా అయితే మీరు కూడా చేస్తారు. అలాగే
కొంచెం పిండి తీసుకొని ఇలా రౌండ్గా అయితే ఇందులో సర్వపిండికి అయితే చేసుకోవడానికి ఇలా రెడీ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ గిన్నెలు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనకు ఆల్రెడీ కంచుడు ఉంది కాబట్టి కంచుడికి కొంచెం ఆయిల్ పెట్టుకొని ఇలా పిండి అయితే ఇలా చేసుకోవాలి. ఇక్కడైతే నేను ముందుగా వీడియో తీసాను కానీ యాడ్ చేయడం అయితే మర్చిపోయాను. ఇలా తీసుకొని అయితే పెట్టుకుంటే సరిపోతుంది. సర్వపిండి అయితే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న చిన్నగా హోల్స్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆయిల్ వేసుకుంటాం కాబట్టి కింద అడగంటకుండా ఇలా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. సర్వపిండి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువగా ఊర్లలో అయితే ఇలానే చేసుకుంటారు. ఎందుకంటే కట్టెల పొయ్యి మీద టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ అయినా సర్వపిండి అయినా ఏదైనా కట్టెల పొయ్యి మీద చేసుకునేది అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి ఎక్కువగా కట్టెల పొయ్యి మీద అయితే చేసుకుంటూ ఉంటారు. మీరు కూడా ఒకసారి కట్టెల పొయ్యి మీద ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ మీరు అందరు తప్పకుండా చూడండి. చూసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అయితే చాలామందికి అయితే యూస్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే సాయంత్రం పూట అయితే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అలా అని చెప్పేసి మనం అయితే ఎక్కువగా ఆయిల్ అయితే ఫ్రై చేసుకుంటూ అయితే ఏం చేసుకోలేం కాబట్టి ఇలా చాలా సింపుల్గా అయితే సర్వపిండి అయితే చేసుకోవచ్చు. చాలామంది ఇష్టంగా తింటారు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే మనం ఇక్కడ సోరకాయ వేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ మనం కంచుడుకు పెట్టుకున్నాం కాబట్టి కొంచెం అటు ఇటు తింపుతూ ఉండాలి. ఎందుకంటే కింద మాడిపోతుంది కాబట్టి అటు ఇటు తింపితే అయితే మొత్తం ఎక్కువగా కాలిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఒకేసారి ఒకటే సైడ్ పైన అయితే పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇలా మూత తీసి చూసుకోవాలి కాలిందా లేదా అని చెప్పేసి. ఇక్కడ మనకైతే తెలిసిపోతుంది ఈజీగా. ఎందుకంటే కొంచెం పైనకి లేస్తుంది కాబట్టి సర్వపిండి అనేది కొంచెం పైనకి ఇట్లా తేలినట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత అది కాలినట్టు. మీరు అందరూ తప్పకుండా ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసాక ఒక లైక్ అయితే ఇవ్వండి.